మీకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీని ఈ విధంగా చేసి చూడండి. చాలా సింపుల్గా తయారవుతుంది, రుచిలో మాత్రం అదిరిపోతుంది. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకో. ఆ తర్వాత ఇందులో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం సేపు ఉడికించి చికెన్ ముక్కలు అందులో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మసాలా చికెన్ పట్టేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత నేను ముందే మా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి పొడిని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత సిమ్లో కొంచెం సేపు పెట్టి మగ్గించాలి. అంతే, ఇది సజ్జ రొట్టెలో కానీ సంగటిలో కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు.